సత్యముతో ఆరాధించుటకు సంఘముగాను దేవునికి కుటుంబముగాను చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేయుచున్నాను. ఆరాధనలో మరి ముఖ్యమైనటువంటి అంశం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి సమయం. ప్రతి ఆదివారం మనం సంఘంగా కూడి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఇంట్లో బైబిల్ చదివేటువంటి అభ్యాసం మనకు ఉంది. సో కాబట్టి ఇంట్లో బైబిల్ చదవటం వేరు, సంఘం అంతా కలిసి బైబిల్ చదవటం వేరు. అంటే ఇంట్లో చదివేటప్పుడు మనం ఏదైతే వాక్యం చదువుతాం పర్సనల్గా ఉంటుంది అన్నమాట. పర్సనల్గా థింక్ చేసుకోవాలి, నాకు దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది. సంఘంలో వచ్చినప్పుడు సంఘంగా మాకేం తెలియజేస్తాం. సో కాబట్టి ఆదివారం ప్రత్యేకంగా ఏంటంటే సంఘానికి సంబంధించి ఓవరాల్గా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక కుటుంబముగా నా పాత్ర, ఒక కుటుంబముగా మన యొక్క బాధ్యత ఏంటి, రైట్. కాబట్టి సంఘం క్షేమాభివృద్ధిలోకి వెళ్ళడానికి, దేవునికి మహిమకరంగా వెళ్ళడానికి ప్రతి ఒక్క కుటుంబం సంఘంతో ఏకీభవించి ఏం చేస్తుంది అన్నమాట, దేవుని వాక్యాన్ని ధ్యానించడం. సో కాబట్టి ఆదివారం మనం వాక్యాన్ని ఇది నాకు కాదు, అది వాళ్ళకి, నాకు కాదులే ముందున్న వర్షాలకిలే ఈ వాక్యం, ఇది మా ఫ్యామిలీకి కాదులే ఆ ఫ్యామిలీకిలే అని ఏం చేయకూడదు అనమాట. ఇది మనకి, మన సహోదరునికి ఏమో, మన ఫ్యామిలీకి వచ్చింది, మన కుటుంబానికి వచ్చింది, మనందరిది అని ఈ భావం రావాలి. ఓకే. సో చాలా వరకు ఏమవుతుందంటే, ఎందుకంటే క్రీస్తు సంఘంలోనే వాక్యం డైరెక్ట్గా ఉంటుంది. మిగతా చోటంతా కూడా వాక్యం ఎలా ఉంటుందంటే ఏదో ఒక కథ చెప్పేయటం, లేదా ఒక బుక్ తీసుకొని చెప్పేయటం, డైరెక్ట్గా ఉండదు వాక్యం. అందుకు చాలామంది చాలా క్యాజువల్గా ఉంటారు. క్రీస్తు సంఘంలో హృదయం లోపల చొచ్చుకుపోయేటువంటి వాక్యం, కీళ్ళను మూలుగును ప్రాణాత్మలను కూడా విభజించినంత శక్తి కలిగిన వాక్యం క్రీస్తు సంఘంలో బోధించబడుతుంది. అది అందరూ వన్నెస్కి రావటానికి, ఒక కుటుంబముగా రావటానికి వాక్యం విత్తబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా అలాగే ఆలోచించాలి, రైట్. గత మనం అనేక వారాల నుంచి నెహెమ్యా గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. పోయిన వారం కొంచెం లైట్గా ఫినిషింగ్ కూడా చూపించాను మీకు. నెహెమ్యా ఫినిషింగ్ ఎలా ఉంటుందో మీకు చెప్పడం జరిగింది. 4వ అధ్యాయంలో ఉన్నాం మనం. యాక్చువల్లీ నెహెమ్యా గ్రంథం నెహెమ్యా 4వ అధ్యాయం 14 వరకు మనం చదివినట్టున్నాం కదా. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 14లో ఇక్కడ నెహెమ్యాకి అపోజిషన్ పెరిగింది. ఎవరు అపోజిషను? సన్బల్లట్టు, టోబియా, గేషేము, రైట్. అలాగే చుట్టూ ఉన్న యెరూషలేము చుట్టూ శత్రువులు ఎవరో కూడా చూసాం. ఎవరెవరు ఉన్నారు? నార్త్ వైపు శత్రువులు ఎవరు? సమరయులు. వెస్ట్లో ఫిలిప్పీయులు. ఈస్ట్లో అమోనీయులు. సౌత్లో అరబ్బీయులు. యెరూషలేముకి శత్రువులు ఇలా ఉన్నారు యెరూషలేము చుట్టూ కూడా. అప్పుడు వీళ్ళు ఏ పని చేస్తున్నా కూడా శత్రువులు ఏం చేస్తారన్నమాట, వీళ్ళని అడ్డగించడానికి, పనిని ఆపడానికి, ఆటంకపరచడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. నెహెమ్యా వాళ్ళ నుండి తాను నిలబడాలి, తర్వాత ప్రజల్ని కూడా ఏం చేయాలంట, బలంగా నిలబెట్టాలి. అందుకు 4వ అధ్యాయం 14 వచ్చిన చివరి భాగంలో ఒక మాట అన్నాడు. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ, వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడు నగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి. మీ నివాసము మీకుండునట్లు. సో మీరు యుద్ధం చేసేది ఎవరి కోసం?
మీ సహోదరుల పక్షాన ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారు? మీ భార్యల పక్షాన ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారు? మీ కుమారుల పక్షాన. ఇప్పుడు అందరూ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? భార్యల కోసం, పిల్లల కోసం, సహోదరుల కోసం, సంఘం కోసం, దేవుని కోసం కదా. ఎందుకు జాబ్ చేస్తున్నామంటే ఇలా. అలాగే ఎందుకు యుద్ధం చేయాలి, ఎందుకు ఫైట్ చేయాలంటే మీ భార్యల కోసం, మీ పిల్లల కోసం, మీ ఊరి కోసం, మీ సహోదరుల కోసం, ఫైనల్గా మీ నివాసం మీకు ఉండడానికి. ఇప్పుడు యుద్ధం చేయకపోతే శత్రువులు వస్తారు. శత్రువులు వచ్చినప్పుడు అప్పుడు మీ కుమారులను తీసుకెళ్తారు, మీ భార్యలను తీసుకెళ్తారు, నీకు ఇల్లు లేకుండా పోతుంది. నువ్వు యుద్ధం ఎందుకు చేస్తున్నావు అంటే నీ కుమారులు నీకు ఉండేటట్లు, నీ భార్య నీతో పాటు ఉండేటట్లు. యుద్ధం చేయకుండా మాకెందుకు వచ్చింది యుద్ధం, మేము వెళ్ళాం అని చెప్పి నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో, శత్రువులు వచ్చారనుకో, ఏమవుద్ది? నిన్ను లాక్కెళ్ళిపోవచ్చేమో. అప్పుడు నువ్వు కుటుంబానికి దూరం అవుతావు, సపరేట్ అవుతావు. శత్రువులు అప్పుడు ఆ కాలంలో శత్రువులు వచ్చి ఏం చేస్తారనమాట, యవనస్తులు అయితే వాళ్ళని ఎత్తుకెళ్ళిపోతారు. మీరు ఎప్పుడైనా అపోకలిప్టో అనే ఒక భూమి చూస్తే ఆ కాలంలో ఎలా ఒక్కొక్క ఊర్ల మీద పడి వాళ్ళని తీసుకెళ్తారో బానిసలుగా అనేది చాలా ఘోరంగా చూపిస్తారు. ఎవరైనా మీరు ఇంగ్లీష్లో అపోకలిప్టో ఎప్పుడైనా దొరికితే ఆ మూవీ చూడండి. మళ్ళీ మీరు అనుకున్నారు, బ్రదర్ ఏంది సినిమా చూడమని చెప్తున్నాడు. కొన్ని సీన్లు అర్థం కావాలంటే ప్రాక్టికల్గా కొన్ని తెలియాలి. అంటే ఒక శత్రువు ఒక ఊరి మీదకి వచ్చి కుటుంబాల్ని తీసుకెళ్తే, కుటుంబాల్ని డివైడ్ చేస్తే ఎలా ఉంటుందో అనేది దాన్ని చూపించారన్నమాట. సో ఇప్పుడు ఏమంటే నెహెమ్యా అలా కాకుండా మీ భార్యల పక్షాన, మీ పిల్లల పక్షాన, నీ నివాసం నీకుండేటట్లు నువ్వేం చేయి, యుద్ధం చేయి. ఇప్పుడు దీన్ని ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే ఎందుకు మనం చర్చికి వెళ్ళాలి? ఎవరి కోసం చర్చికి వెళ్ళాలి? నీ ఫ్యామిలీ కోసం. ఎందుకు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉండాలి, దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు క్షేమంగా ఉండడానికి, నీ నివాసం అనగా నీ ఫ్యామిలీ నీకు ఉండడానికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఫ్యామిలీ లేకపోతే మాట్లాడలేదు. ఫ్యామిలీ లేకపోతే కొంతమందికి సంపాదిస్తూ ఉంటారు కానీ ఫ్యామిలీ ఉండదు. డబ్బులేమో విపరీతంగా ఉంటాయి, ఫ్యామిలీ ఉండదు. మా ఇంటికి దగ్గరలో ఒక ఫ్యామిలీ ఉంది. చాలా ఆస్తి ఉంది వాళ్ళకి. కొడుకుకి పెళ్లి చేశారు. కొన్ని రోజుల తర్వాత భార్య వెళ్ళిపోయింది, ఏదో గొడవలు అయిపోయి. ఇప్పుడు వానికి పిల్లలు లేరు, ఏం లేరు. 40 సంవత్సరాల వయసు. ఎవరు మ్యారేజ్ ఇస్తారు? డబ్బులు మాత్రం ఉంది. అమ్మ నాన్న ఎన్ని రోజులు బతుకుంటారు, అమ్మ నాన్న చచ్చిపోతారు. రేపు వాడికి అన్నం వండి పెట్టేవాళ్ళు ఎవరు, వానికి సేవ చేసి పెట్టేవాళ్ళు ఎవరు? ఫ్యామిలీ లేదు, ఆస్తి మాత్రం బోల్డంత ఉంది. చాలా క్రిస్టియన్ ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతున్నాయి. కారణం ఏంటంటే దేవునికి లోబడక పోవటం చేత. దేవునికి లోబడితే, దేవుని ఆజ్ఞలకు విధేయులైతే, దేవుని యొక్క మాటలని తూచా తప్పకుండా పాటిస్తే నీ ఫ్యామిలీ నీకుంటుంది, నీ నివాసం నీకుంటుంది. నిన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు, నిన్ను గౌరవించే వాళ్ళు ఉంటారు, నీకు ముద్ద పెట్టే వాళ్ళు ఉంటారు. అందుకు నెహెమ్యా అంటాడు, యుద్ధం చేయి. ఈరోజు మనం కూడా దేవునికి మనల్ని ఆపేది, దేవునికి దగ్గరికి రాకుండా మనల్ని ఆపే ప్రతి దాంతో మనం ఏం చేయాలి? అంతే. దేవుని దగ్గరికి రాకుండా మనల్ని ఏం ఆపుతుంది? దాంతో యుద్ధం చేయి, ఫైట్. నిన్ను దేవునికి దూరంగా ఏదైతే చేస్తుందో దాంతో ఫైట్ చేయి. మీ ఫ్రెండ్స్ అంటారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఆదివారం చర్చికి వెళ్తాను. రారా వెళ్దాం, రిసార్ట్కి వెళ్దాం రా అంటారు. ఇప్పుడు ఏం చేయాలి? యు మస్ట్ ఫైట్. పొద్దున్న లేవగానే సోమరి లేజినెస్ నిన్నేం చేస్తూ ఉంటుంది? లేయాలా, టైము 8 కదా, 9కి ఆరాధన స్టార్ట్ అయ్యేది, 8:30 కదా, హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చులే. ఆ లేజినెస్తో నువ్వేం చేయాలి? యుద్ధం చేయాలి, ఫైట్.
కాబట్టి నెహెమ్యా అంటున్నాడు, యుద్ధం చేస్తే నీ భార్యలు నీకు మిగులుతారు, యుద్ధం చేస్తే నీ పిల్లలు నీకు మిగులుతారు, యుద్ధం చేస్తే నీ సహోదరులు నీకు ఉంటారు, యుద్ధం చేస్తే నీ నివాసము నీకు ఉంటుంది. ఇప్పుడు మనం చర్చి బిల్డింగ్ ఎందుకు కట్టాలనుకుంటున్నాం? మన రాబోయే తరం కోసం. మనం కొన్ని సంవత్సరాలు అనుభవిస్తాం దాన్ని. మన తర్వాత తరం, మన తర్వాత జనరేషన్ కోసం ఒక బేసిక్ నెక్స్ట్ జనరేషన్ కోసం మనం రెడీ చేసి పెడితే వాళ్ళు ప్లాన్ వేరే. రేపు వీళ్ళందరూ హర్షలు, స్నేహ, వీళ్ళందరూ మంచి మంచి జాబులు వస్తాయి. జాబులు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు చూసి, ఈ ప్రశాంత్ అంకుల్కి తెలివి లేదు, చిన్నది ఇంత స్థలం కొన్నాడు, అప్పుడే పెద్దది కొనుంటే బాగుండు కదా అని తిడతారు వాళ్ళు పెద్ద అయ్యాక అది తీసేదేదో కొంచెం పెద్దగా తీసిండొచ్చు కదా అంటాడు ఇటు. రేపు వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు ఏం చేస్తారనమాట, వాళ్ళు మాడిఫికేషన్ చేసుకుంటారు. ఇంకా ఇలా కడతారు, అలా కట్టాలి, ఇలా కట్టాలి, ఇది సరిపోదు, ఇంకో స్థలం తీసుకుందామని వాళ్ళు థింక్ చేస్తారు. అంటే ఒక బేసిక్ ఫస్ట్ మనం ఏం చేయాలన్నమాట, సంఘానికి బేసిక్ నెసెసిటీ కలెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్. సో నా తాపత్రయం అదే, ఇప్పుడున్న జనరేషను దేవుణ్ణి ఆరాధించాలి ఆ స్థలంలో, రాబోయే జనరేషన్కి అది మనం అక్కడ పెట్టుకుని ఆ తర్వాత ఏమవ్వాలన్నమాట, ఎక్స్పాన్షన్ కావచ్చు, సంఘం పెరిగినప్పుడు ఇంకో చోట శాటిలైట్ చర్చెస్ పెట్టచ్చు. అంటే ఎప్పుడు మనకి మన విజన్లో ఏముండాలన్నమాట, యేసుప్రభు రాకడ వచ్చేంత వరకు కూడా మనం ఏంటంటే మనము మన జనరేషన్, మనము మన తర్వాత జనరేషన్ ఏంటి, రేపు వీళ్ళు అలాగే ఆలోచించాలి. మా వెనకున్న జనరేషన్ మాకు ఇది ఇచ్చారు, మేము మా తర్వాత జనరేషన్కి ఇలా చేయాలి. సో నెహెమ్యా అంటాడు, మీ తర్వాత మీ పిల్లల కోసం ఈ యొక్క యెరూషలేమును కాపాడడం కోసం, ఈ యెరూషలేముని మీ తర్వాత తరానికి ఇవ్వాలంటే మీరేం చేయాలి, యుద్ధం చేయాలి. 15వ వచనం, వారి యోచన మాకు తెలియబడననియు దేవుడు దానిని వ్యర్థము చేసిననియు మా శత్రువులు సమాచారము వినగా. అంటే శత్రువులు ప్లాన్ చేసుకున్నారు, కానీ నెహెమ్యా అందరినీ బలపరిచి ధైర్యపరిచాడు. యాక్చువల్లీ భయపడి పారిపోతాడు అనుకుంటే నెహెమ్యా జనాల్ని ఇలా ధైర్యపరిచి నిలబెట్టాడేంటి అని నెహెమ్యా ప్లాన్ శత్రువులకు తెలియగానే వాళ్ళు ఏమనుకున్నారంట, దేవుడు దానిని వ్యర్థము చేసినని మా శత్రువుల సమాచారము వినగా. అయ్యో, మన ప్లాన్ ఏమైంది? శత్రువుల యొక్క ప్లాన్ని దేవుడు ఏం చేస్తాడు, వ్యర్థం చేస్తాడు. శత్రువులు ఎంతైనా ప్లాన్ చేయండి, దేవుని జోక్యం ఉంటే, దేవుడు జోక్యం చేసుకుంటే ఆ ప్లాన్ ఏం చేస్తాడనమాట, దేవుడు వ్యర్థం చేస్తాడు. శత్రువుల ప్లాన్ని దేవుడు వ్యర్థం చేశాడట. రైట్, నెహెమ్యా ప్లాన్ని వర్ధిల్ల చేశాడు, శత్రువుల ప్లాన్ని వ్యర్థపరిచాడు. అందరికీ ప్లాన్స్ ఉంటాయి, దేవుడు దాన్ని ఏం చేస్తాడు అనమాట, వర్ధిల్ల చేయాలి. దేవుడు వర్ధిల్ల చేస్తాడు. కొన్నిటిని మరీ కూర్చొని మనం ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు, దేవుడు దాన్ని ఏం చేస్తాడు అనమాట, సఫలపరుస్తాడు అంతే. ఇప్పుడు మనం చర్చ్ బిల్డింగ్ కట్టాలి, కరెక్ట్గా ఇప్పుడు 40 లక్షలు పెట్టుకొని చర్చ్ బిల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లో ఎంత ఉంది అంత చేసుకుని వర్క్ స్టార్ట్ చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు, దాన్ని వర్ధిల్ల చేస్తాడు. ముందుకెళ్దాం. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగము మంది పని చేయుచూ వచ్చిరి, సగము మంది ఈటెలు, బల్లెములు, విండ్లును, కవచములను ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనక నిలిచిరి. గోడ కట్టువారు, బరువులు మోయువారు, బరువులు ఎత్తువారు ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేత్తో ఆయుధము పట్టుకొని ఉండిరి. గోడ కట్టేవాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక్కొక్క చేత్తో, అంటే ఒక చేత్తో పని చేస్తున్నారు, ఇంకో చేత్తో ఆయుధాలు పట్టుకున్నారు. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. నడుముకు కత్తి బిగించుకొని ఏం చేశారంట, ఇజ్రాయేలీలు. ఈ రోజుకు కూడా ఇజ్రాయేలులో పుట్టిన ప్రతి ఆడ, ప్రతి మగ మిలిటరీ ట్రైనింగ్ అవ్వాల్సిందే. మిలిటరీలో
ట్రైనింగ్ అవ్వాలి, మిలిటరీలో సేవ చేయాలి. మిలిటరీలో ఇన్ని సంవత్సరాలు మిలిటరీలో సేవ చేసిన తర్వాతనే వేరే జాబ్కి వెళ్ళాలి. ఈవెన్ అమ్మాయిలు కూడా బార్డర్లో నిలబడతారు, అమ్మాయిలు కూడా యుద్ధ ట్యాంకర్లు నడుపుతారు, అమ్మాయిలు కూడా జెట్స్ని నడుపుతారు. తర్వాత వాళ్ళ మిలిటరీ డ్రెస్ వేసుకుంటారు కదా, తెలియదు యాక్చువల్లీ అమ్మాయి అబ్బాయి అని. ప్రతి అమ్మాయి 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయి అబ్బాయి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నమాట, మిలిటరీ. ప్రతి అమ్మాయికి ఆ దేశంలో ఉన్న అన్ని బాంబుల పేర్లు, అన్ని మిసైల్స్ ఉంటారు కదా, మిసైల్స్ పేర్లు అన్నీ తెలుసుంటాయి వాళ్ళకి. అంటే ఎవ్రీ సిటిజన్ మస్ట్ అండర్గో ట్రైనింగ్ అవ్వాలంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరికి యుద్ధం చేయడం తెలుసు. ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళకి యుద్ధం వస్తే ఈవెన్ సివిలియన్స్ కూడా యుద్ధం చేస్తారు. మన దేశంలో ఓన్లీ మిలిటరీ వాళ్ళే యుద్ధం చేస్తారు, మనకేం రాదు. గన్ను పట్టుకోవడం రాదు, పేద శత్రువులకి మీదకి యుద్ధంకి వెళ్ళడం రాదు. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇశ్రాయేలీలు అది ఏం చేశారనమాట, వాళ్ళు ప్రతి ఒక్కడికి. ఎందుకంటే జనసంఖ్య తక్కువ, ఒకప్పుడు వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, తర్వాత తగ్గిపోయారు, జనసంఖ్య తక్కువ. అందుకే ప్రతి ఒక్కరికి యుద్ధం తెలుసుండే. నెహెమ్యా కాలంలో కూడా ప్రతి ఒక్కరు పని చేస్తున్నారు, యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఉద్యోగాలు చేస్తున్నాం, కానీ మన మైండ్ అంతా దేని మీద ఉండాలి, సంఘం మీద, సంఘం డెవలప్మెంట్ గురించి. ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడు ఎవరికైనా వాక్యం చెప్పడం మనకు తెలియాలి. ఆ బేసిక్ లెసన్స్ అన్నీ తెలియాలి. దేవుడు ఎవరో చెప్పాలి, యేసుప్రభు ఎవరో చెప్పాలి, పరిశుద్ధాత్మ ఎవరో చెప్పాలి, సంఘం అంటే ఏంటో చెప్పాలి, బాప్తిజం అంటే ఏంటో చెప్పాలి, పాపం అంటే ఏంటో చెప్పాలి, పాపం నుండి విడుదల ఎలా పొందాలో చెప్పాలి, సాతాన్ అంటే ఎవరో చెప్పాలి. అలా మన వాక్యాన్ని తీసి ప్రతి ఒక్కరు ఏం చేయాలన్నమాట, వాక్యం చెప్పగలగాలి. స్టేజ్ మీద నిలబడి చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఆఫీస్లో, కొలీగ్స్లో, బంధువులకి వాక్యం చెప్పగలగాలి మీరు. జాస్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్, బట్ ఛాన్స్ వస్తే నీ కొలీగ్స్కి నువ్వు చెప్పగలగాలి. ఎవరన్నా అసలు మీరు జీసస్ అంటారు కదా, అసలు ఏంటి ఆ చర్చ్ అంటారు, ఈ చర్చ్ అంటారు, ఏది కరెక్ట్ అని అడగొచ్చు నిన్ను. అప్పుడు నువ్వేం చేయగలగాలి, నాకేం తెలీదు, మా ప్రీచర్ని అడిగి చెప్తాను అనకూడదు. అక్కడే నువ్వేం చేయాలి, విత్ ప్రూఫ్ తోటి వాళ్ళకి వాక్యం చెప్పాలి. ఈరోజు మనకు తెలియాల్సిన యుద్ధం అదే. మనకు తెలియాల్సిన యుద్ధం ఏదనమాట, దేవుని ఖడ్గం. ఈరోజు ఖడ్గం ఏది, దేవుని వాక్యం అనే ఖడ్గం. ఆ రోజు కత్తి పట్టుకొని వాళ్ళకు గోడ కట్టారు. ఈరోజు మనం వాక్యం పట్టుకొని సంఘాన్ని కట్టుకోవాలి, వాక్యం పట్టుకొని కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆ రోజు ఖడ్గం కదా వాళ్ళకి. గోడ కట్టాలంటే ఒక చేత్తో కత్తి ఆయుధము, ఒక చేత్తో పనిని చేస్తున్నారు. అలాగే ఈరోజు నీ చేతిలో వాక్యం పట్టుకొని నీ కుమారుని, నీ భార్యను, నీ కుటుంబాన్ని కట్టుకో. చాలా క్రిస్టియన్స్ ఫెయిల్ అవుతున్నారు. తమ పిల్లల్ని దేవుని వాక్యంలో పెంచడంలో, దేవుని మార్గంలో పెంచడంలో చాలామంది ఫెయిల్యూర్ అవుతున్నారు. అది జరగకూడదు. ఆ విషయంలో ఫెయిల్ కాకూడదు. ఇక్కడ కూర్చున్న ఏ తండ్రి, ఏ తల్లిదండ్రులు మీ పిల్లల్ని పెంచడంలో మీరేం కాకూడదు, ఫెయిల్ కాకూడదు. అంతే, మీ పిల్లలు మీకు లోబడేటట్లు ఉండాలి. అది ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి. అందుకే దేవుడు అన్నాడు, దయగల వారిపై దయ చూపించును, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. దయ, కనికరం, ఈ లక్షణాలు నీలో ఉంటే దేవుడు కూడా ఇవి చూపిస్తాడు. ఇప్పుడు అందరి మీద దేవుడు దయ చూపిస్తాడా, దయగల వారి పట్లనా? అది ఎప్పుడు? బాప్తిజం ముందు. బాప్తిజం తర్వాత నీలో దయ ఉంటే దేవుడు నిన్ను దయ చూపిస్తాడు. నువ్వు ఇతరుల మీద దయ చూపిస్తే నీ మీద దయ చూపిస్తాడు. నువ్వు పేదల మీద కనికరం చూపిస్తే నీ మీద కనికరం చూపిస్తాడు. నువ్వు క్షమించే గుణం ఉంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఏదైనా సరే గివ్ టేక్, గివ్ అండ్ టేక్. మనం అంటాం కదా, గివ్ రెస్పెక్ట్, అలాగే గివ్ బ్లెస్సింగ్, టేక్ బ్లెస్సింగ్. అంతే. నువ్వు నీకంటే క్రిందున్న వారిని ఆశీర్వదించు,
దేవుడు నిన్నేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నీకంటే నువ్వు ఎవరినైతే నువ్వు ఆశీర్వదించవో, మనమేంటి ఆశీర్వదించడం అనుకుంటాం. ఆశీర్వదించడం అంటే ఏంటి? క్షేమంగా ఉండు నాయనా, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని చెప్పడమే ఏంటి? ఆశీర్వాదం. అంటే నువ్వు ఇతరులని ఆనందం చేసేటట్లు ఉంటే, నువ్వు ఇతరులకి వాళ్ళ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తే, వాళ్ళని క్షమిస్తే, వాళ్ళ మీద కనికరం చూపిస్తే, వాళ్ళ మీద దయ చూపిస్తే, నీకు దేవుడు ఏం చేస్తాడు? ఈ ఆశీర్వాదాలన్నీ ఇస్తాడు. ఓకే, అంటే హౌ టు సక్సెస్, పిల్లల్ని పెంచడంలో సక్సెస్ ఎలా అవ్వటం, పిల్లలు నీకు లోబడేటట్లు ఉండాలంటే ఎలా సక్సెస్ అవ్వాలి అంటే దానికి సూత్రం ఇదన్నమాట. ముందుకు చదువు. 18. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తి నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితో నేను ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది. అండర్లైన్ చేయండి, పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరొకరికి చాలా ఎడముగా ఉన్నాం. అంటే యెరూషలేం చుట్టూ గోడ, లాస్ట్ టైం చూపించాను కదా డ్రాయింగ్, యెరూషలేం చుట్టూ గోడ అనమాట. సో యెరూషలేం చుట్టూ, ఇది యెరూషలేం దేవాలయం, అంటే చాలా పెద్దది అనమాట. యెరూషలేం చుట్టూ గోడ కట్టాలంటే ఇక్కడ ఒకరు నిలబడి చేస్తుంటే ఇలా ఏంటనమాట, ఒకరికొకరికి ఎలా ఉన్నారనమాట? ఎడముగా ఉన్నారు, దూరంగా ఉన్నారన్నమాట. గోడలు కట్టుకుంటూ రావాలి ఒక్కొక్క ఫ్యామిలీ, రైట్. గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము. అంటే ఒకడు బాకా ఊదేవాడు ఉంటాడనమాట. ఒకవేళ శత్రువులు ఇటువైపు నుంచి వస్తే ఇక్కడ ఊదుతాడు బాకా. అప్పుడు ఏం చేస్తారనమాట, ఇక్కడున్నోళ్ళు వెళ్ళి కలిసి ఆ ఫ్యామిలీతో కలిసి యుద్ధం చేస్తారు. సో ఎక్కడ మీకు బాకానాదం వినపస్తే అక్కడికి రండి. 21. ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. అండర్లైన్ చేయండి. 1, ఈ పని గొప్పదన్నాడు. గొప్ప పనికి ఎప్పుడు ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఓకే, గొప్ప పని ఇది, గొప్ప పని. మిక్కిలియా? మిక్కిలి గొప్ప పని. కాబట్టి ఆ మిక్కిలి గొప్ప పని కొరకు ఏం చేయాలంట? ప్రయాసపడాలి. ఈరోజు గొప్ప పని ఏదండి? మిక్కిలి గొప్ప పని ఏది? 1, దేవుని వాక్యం ప్రకటించటం గొప్ప పని. ప్రపంచంలోనే గొప్ప పని ఏది? దేవుని వాక్యాన్ని ప్రకటించేది. అప్పుడు ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అప్పుడు సంఘం ఏర్పడుతుంది. రెండవ గొప్ప పని ఏదన్నమాట? సంఘంలో పనులు అన్నమాట. సంఘం కొరకు పనులు. మూడోది గొప్ప పని. నెక్స్ట్ మూడోది ఏదన్నమాట? కుటుంబం కట్టుకోవటం. బిల్డింగ్ యువర్ ఓన్ ఫ్యామిలీస్. అంటే వాక్యం లేకపోతే సంఘం లేదు, సంఘం లేకపోతే కుటుంబాన్ని కట్టుకోలేదు. సో నీ కుటుంబాన్ని ఎక్కడ కట్టుకోవాలి? సంఘంలో కట్టాలి. ఎందుకు? సంఘంలో ఏముంటుంది అనమాట? ఇది గొప్పది. ఈరోజు దాని కొరకు ఏం చేయాలి? మనం ప్రయాసపడాలి. దేవుని వాక్యం కోసం ప్రయాసపడాలి, సంఘం కోసం ప్రయాసపడాలి, కుటుంబం కోసం ప్రయాసపడాలి. ప్రయాసపడుతున్నాం ఓన్లీ దేనికోసం అనమాట?
డబ్బు కోసం ప్రయాసపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కుటుంబాన్ని గాలికి వదిలేసిన వాళ్ళు ఉన్నారు, సంఘాన్ని గాలికి వదిలేసిన వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని గాలికి వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ మనీ కోసమే ప్రయాస వాళ్ళంతా. వాళ్ళ ప్రయాస, వాళ్ళ ఇది చెమట ఇప్పుడు అదే ఉంటుంది. నెహెమ్యా చూడండి, 21. ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి, సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటెలు పట్టుకోండి. ఉదయం నుంచి నక్షత్రాలు కనపడేంత వరకు. నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి? ఏ టైం కనపడతాయి? సాయంత్రం 7కి అలా నక్షత్రాలు కనపడతాయి. ఉదయం నుంచి సాయంత్రం 7 వరకు మేము కొంతమంది ఈటెలు పట్టుకున్నారంట. రైట్. 22. మరియు ఆ కాలమందు నేను జనులతో, ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేయుదురని చెప్పి తిని. అంటే నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ అలా పనిచేశారు. 23. ఇలాగున నేను కానీ, నా బంధువులు కానీ, నా పనివారు కానీ, నా వెంబడి ఉన్న పారావారు కానీ ఉదుకు కొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములు తీసివేయలేదు. అంటే ఎంత పని చేశారంటే, ఎంత ప్రయాసపడ్డారంటే 24 hours పని చేశారు. బట్టలని వాళ్ళు ఉదుక్కోవడానికి తప్ప దేనికి తెలియదు. అంటే ఏంటి దాని అర్థం? ఫంక్షన్లులా, పెళ్ళిళ్ళులా, ఏమిలా, ఏ ఫంక్షన్లు పెట్టుకోలేదు మధ్యలో ఈ పని పూర్తయినంత వరకు. కొత్త బట్టలు షాపింగ్ లేదు, నో షాపింగ్, నో ఫంక్షన్స్, పని పని పని. సో ఇలాగున 4వ అధ్యాయంలో యెరూషలేము యొక్క గోడను కట్టడంలో నెహెమ్యా ముందుకెళ్తా ఉన్నాడు సక్సెస్ అవ్వడానికి. వెనక ఎవరు కంప్లీట్గా నెహెమ్యా ఎవరి మీద ఆధారపడి చేస్తున్నాడు? ఇదంతా దేవుని మీద ఆధారపడి చేస్తున్నాడు. ఎవరు వర్ధిల్ల చేస్తున్నాడు? దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు. శత్రువుల ప్లాన్స్ని ఎవరు ఆటంకపరుస్తున్నారు? ఎవరు వ్యర్థపరుస్తున్నారు? దేవుడు వ్యర్థపరుస్తున్నాడు. కొన్నిసార్లు ప్లాన్ వర్కౌట్ కాకపోతే మనం ఏమనుకుంటే మనల్ని మనం తిట్టుకుంటాం. యాక్చువల్లీ దేవుడే ఆ ప్లాన్ ఏం చేస్తాడు అన్నమాట, వ్యర్థపరుస్తాడు. 5వ అధ్యాయంలోకి వెళ్దాం. 5వ అధ్యాయంలో కొంచెం పాయింట్స్ ఈ నేటి కాలానికి చాలా ఉపయోగపడే పాయింట్స్. 5వ అధ్యాయం ఒకసారి ఆలోచించుదాం. 5వ అధ్యాయం ఇలా గోడ కడుతూ ఉన్నారు చుట్టూ. 5వ అధ్యాయం. తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. అంటే ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. ఇప్పుడు ఇన్సైడ్ అంటే కన్నా యూదుల లోపలనే సహోదరుల మధ్యలోనే ఒక సమస్య ఉంది. ఇప్పుడు అందరూ యూనిట్గా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. చాలామంది వాళ్ళ సహోదరుల మీదనే కంప్లైంట్స్. ఏంటి ఆ కంప్లైంట్స్ అంటే ఏదనగా కొందరు, మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, మేము మా కుమారులు మా కుమార్తెలు అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ వద్ద తీసుకొందుము అనిరి. మరికొందరు, క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టి తిమి గనుక మీ యొద్ద ధాన్యము తీసుకొందుము అనిరి. అంటే ఇప్పుడు కరువు ఎక్కువగా ఉంది, ధాన్యం ఎక్కడా లేదు. కాబట్టి ఇప్పుడు బ్రతకాలంటే ఏం కావాలి? ధాన్యం కావాలి. ఆ ధాన్యం కోసం ఏం చేశారంట? ధాన్యం కోసం కుదువ పెట్టారు. వేటిని కుదువ పెట్టారంట? భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను. మరికొందరు, రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి. ఓకే, 1 బ్రతకడానికి అప్పు చేసాం, 2 రాజుకి పన్ను కట్టడానికి అప్పు చేసాం, ట్యాక్స్ కట్టడానికి అప్పే చేసాం, మేము తిని బతకడానికి అప్పే చేసాం, దానికోసం మేము కుదువ పెట్టాం.
5. మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను. అంటే ఎవరిని కూడా కుదువ పెట్టేశారు, పిల్లల్ని కుదువ పెట్టారు. కుమారులను కుమార్తెలను కుదువకు పెట్టారు. మీకు తెలుసో లేదో, పల్లెటూళ్ళలో కొన్ని ఏరియాలో ఈ సిస్టమ్ ఉండేది కదా. అప్పు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, తమ పిల్లల్ని రెడ్డి గారి ఇంట్లో జీతంగా పెడతారన్నమాట. అంటే ఒకళ్ళు 1000 రూపాయలు కావాలంటే వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళి అక్కడ అప్పగించేసి 1000 రూపాయలు తెచ్చుకుంటాడు. ఆ కొడుకు ఏం చేస్తాడంటే ఆ రెడ్డి వారి ఇంట్లో చాకిరీ చేయాలి. పేడెత్తేయటం, ఎద్దుల్ని గడగటం, వాళ్ళ ఇంట్లో పని అంతా, ఏ పని అయితే ఆ పని చేయాలి. తిరిగి అప్పిచ్చేంత వరకు ఆయన్ని వదలరు. దాన్ని జీతగానికి. నేనున్నప్పుడు ఉండేది ఆ సిస్టమ్ మా ఊరు. ఇప్పుడు లేదు. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళేవాళ్ళు. ఎక్కడికి అంటే నేను అక్కడ జీతానికి ఉన్నాను అనేవాడు. వాడు ఇంట్లో నుంచి స్కూల్కి వచ్చేవాడు కాదు, అక్కడి నుంచి స్కూల్కి వచ్చేది. ఎక్కడే పేడ కంపు వాని దగ్గర అంతా. ఇప్పుడు చెప్పాడు, నేను జీతానికి ఉన్నాను, నేను మా నాయన నన్ను పెట్టాడు జీతానికి. రైట్. మేము ఆ టైంలో, అంటే ఇప్పుడు అనుకుంటే భయం వేస్తుంది, ఆ టైంలో మా తల్లిదండ్రులు అలా డబ్బు కోసం పిల్లల్ని కుదవ పెట్టలే. పరిస్థితి అక్కడ తమ పిల్లల్ని, తమ కుమారులను కుమార్తెలను బతకడం కోసం, ట్యాక్స్ కట్టడం కోసం పిల్లల్ని దాసులుగా అప్పగించారు. ఎవరికి? సొంత సహోదరులకే. ఇప్పుడు చిన్నాన్న పెదనాన్నలు అన్న తమ్ముని పిల్లల్ని కుదువకు పెట్టుకుని డబ్బులు ఇస్తే ఎలా ఉంటుంది? పరిస్థితి అలాగే అయింది. సహోదరుల మధ్యనే, ఒకే సహోదరులు షేర్ చేసుకోవాలి తప్ప కుదువ అడగకూడదు. ఓకే. మా అమ్మ ఏం చేస్తుందంటే, సొంత తన వదిన దగ్గర ఏదో అప్పు చేసిందంట. అప్పుడు 2 చెంబులు పెట్టుకుని డబ్బులు ఇచ్చిందంట. అంటే మా సొంత మేనత్త అన్నమాట. చెంబులు పెట్టుకుని, అంటే రక్తం, బంధుత్వం కదా. ఓ 50 రూపాయలు కావాలంటే 2 చెంబులు పెట్టండి, చెంబులు ఇచ్చిన తర్వాత 50 రూపాయలు ఇచ్చిందంట. అంటే ఓ బంధువు, తోటి రక్త సంబంధులు, ఒకే బ్లడ్, ఎలా వస్తుంది కుదువ తీసుకోవడానికి? ఎవరు కుదువ పెట్టుకొని డబ్బులు ఇచ్చే పని ఎవరిది? ఎవరి వ్యాపారం అది? మార్వాడీస్. నువ్వెవరివి? క్రైస్తవుడివి, దేవుని కుమారుడివి. ఆ కాలంలో, అంటే ఇప్పుడు లేదు, అందరూ అన్ని దేశాలు డెవలప్ అయ్యి, కానీ కొన్ని దేశాలు ఇంకా ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్లో ఇంకా చాలా భయంకరమైన పేదరికం. మన దేశంలో కూడా చాలా పేదరికం ఉంది. ఇంకా కొంతమంది ఉన్నట్టున్నారు ఆ పరిస్థితుల్లో. తర్వాత, మా కుమార్తెలలో కొందరు దాసత్వంలోనే ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశమున ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా, వారి ఫిర్యాదును, ఈ మాటలు నేను విన్నప్పుడు మిగుల కోపపడితిని. అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరుచుటకై మహాసమాజమును సమకూర్చి, మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారు. వడ్డీ అన్యుల దగ్గర తీసుకుంటే ఓకేనయ్యా, సహోదరుల దగ్గర వడ్డీ తీసుకోవడం ఏంటి? సహోదరుల దగ్గర వడ్డీ తీసుకోవడం ఏంటి? ఇప్పుడు జాస్పర్ అవినాష్ దగ్గర ఏదో అప్పు తీసుకున్నాను అనుకో, 10,000, వడ్డీ ఇవ్వాలా? లేదా ఎవరో సహోదరుడు 5,000 50,000 తీసుకున్నారు. సహోదరులు ఏం తీసుకోకూడదు? వడ్డీకి ఇవ్వకూడదు. మీలో ఎవరికైనా ఉందా ఆలోచన? ఎవ్వరికి రానివద్దండి, అన్యులకు కూడా ఇవ్వద్దు.
వడ్డీకి ఇచ్చే యోచనే పెట్టుకోవద్దండి. చాలా డేంజర్ అది. ఫ్యామిలీస్ పాడవుతాయి. జ్ఞానం ఉండదు. నేను చాలామందిని చూశాను, వడ్డీకి ఇచ్చేటువంటి వాళ్ళని చూశాను. జ్ఞానం ఉండదు, వివేకం ఉండదు, వివేచన ఉండదు. అది పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కుటుంబాలు కూడా స్పాయిల్ అయినాయి. చాలా చెడ్డదండి ఏది, వడ్డీ వ్యాపారం చాలా చెడ్డది. ఎప్పుడూ కూడా దాని జోలికి పోవద్దు. అక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయి, బ్యాంకులు వేసుకో, ఎఫ్డీ చేసుకో, మ్యూచువల్ ఫండ్స్ అంతకు ఉన్నాయి కదా, నిజంగా నీకు రిటర్న్స్ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ అవి దాంట్లో వేసుకో. మనుషులకు మాత్రం వడ్డీకి ఇవ్వద్దు. సహోదరులకు అప్పిస్తే మాత్రం ఓకే, వడ్డీకి ఇవ్వద్దండి. వడ్డీకి ఇవ్వద్దు. ఒకవేళ అప్పు చేసినా తిరిగి ఇచ్చేయి. మాట ఏమైనా చాలామంది మనం ప్రామిస్ చేస్తాం, పలానా టైంకి పలానా ఇచ్చేస్తాం, ఇచ్చేయి. అలాగే సంఘానికి కూడా ఏమన్నా మనం ప్రామిస్ చేస్తుంటే, నేను 50,000 ఇస్తాను, 1,00,000 ఇస్తాను, చర్చ్ బిల్డింగ్ కట్టడానికి ఏమైనా ప్రామిస్ చేస్తుంటే అది త్వరగా నెరవేర్చండి. దాన్ని డిలే చేయడం కూడా మంచిది కాదు. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మనీ ఈజ్ ఎ ఈవిల్ కాజ్ ఫర్ ఆల్. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, మామ, అల్లుడు, కొడుకు, తండ్రి ఏమి చూడదు, ఏ బంధం చూడదు. ఏదది? డబ్బు. ఎంత క్లోజ్గా ఉన్న వాళ్ళ మధ్య కూడా శత్రుత్వం పుట్టించే శక్తి దేనికి ఉందన్నమాట? డబ్బుకు. భార్య భర్తలు కూడా విడగొడుతుంది అది. అంత డేంజర్ అది. నెహెమ్యా కోపం వచ్చింది. ఏ విషయంలో? సహోదరులకి ఏమిచ్చారు? వడ్డీకి ఇస్తున్నారు. తప్పండి. మన సంఘంలో ఎవరికి ఆ బుద్ధి పుట్టకూడదు, రాకూడదు. నేను ప్రతి కిరి సంఘంలో చెప్తాను. కొంతమందికి గుచ్చుకొని గుండె కూడా బద్దలైపోయింది. కొన్ని సంఘాల్లో ఉన్నారు వడ్డీకి ఇచ్చేవాళ్ళు. ఎక్కడికైనా ధైర్యంగా చెప్తాను, వడ్డీకి ఇవ్వడం శాపం. కొన్ని సంఘాల్లో అయితే కర్నూలు ఏరియాలో చర్చ్ చందా ఉంది కదా, ఆ చందాని వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. చర్చ్ చందాని వడ్డీకి ఇచ్చారన్నమాట. ఇదేం కర్మరా బాబు. అప్పుడు నాకు చెప్పారు, సార్ మా ఏరియాలో మేము చందాని వడ్డీకి ఇస్తున్నారు, అది కరెక్ట్ అని. ఎవరు చెప్పారా? ఓపెన్ పబ్లిక్ మీటింగ్లోనే చందా, దేవునికి ఇచ్చినటువంటి డబ్బును వడ్డీకి ఇవ్వడం శాపం అని చెప్పాను. ఆ ఊళ్ళో ఉన్న సంఘస్థులందరికీ భయం పుట్టు, ఆ ప్రీచర్కి, ఆ పాస్టర్కి భయం పుట్టుకుందాను. మళ్ళీ పిలవలేవాలి. నేను చెప్పాను, మళ్ళీ మీరు నన్ను పిలవరు, ఇలా ఎవరు చెప్పడు కూడా. కాబట్టి నేను ఫస్ట్ లాస్ట్ అవ్వచ్చు కాబట్టి చెప్తాను, వడ్డీకి ఇవ్వడం చాలా తప్పండి. 8వ వచనం, అన్యజనులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరుకోండి. సహోదరులు అమ్మడం ఏందిరా? డబ్బు కోసం సహోదరులు కొనుక్కోవడం ఏంటి? సరే, నీకు 10,000 ఇస్తాను, నీ కూతురి నా దగ్గర పెట్టు, నీకు ఇంత ఇస్తాను, నీ కొడుకు నా దగ్గర పెట్టు. కొనుక్కోవడం ఏంది? వారు ఏమీ చెప్పలేకుండరి. మరియు నేను, మీరు చేయున్నది మంచిది కాదు. మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? అండర్లైన్ చేయండి. దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? కనీసం దేవుడు అంటే కూడా భయం లేదా మీకు? దేవునికి భయపడి ప్రవర్తింపకూడదా? అండర్లైన్ చేశారా? దేవునికి భయపడి ప్రవర్తింపకూడదా? ఎందుకు మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి? దేవుని భయం ఉంటే ఏ ప్రవర్తన ఉంటుంది? మంచి ప్రవర్తన లేదంటే దాని అర్థం ఏంటి? వాడికి దేవుడు అంటే భయం లేదు. దేవునికి భయపడేవాడు తన ప్రవర్తనని మార్చుకుంటాడు. దేవునికి భయపడేవాడు తన ప్రవర్తనని చేంజ్ చేసుకుంటాడు.
భయం లేనోడు మారడు. భయం లేనోడు మారడు. ఇప్పుడు రోడ్లు వెళ్తున్నాం, రోడ్లు వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఎందుకు వేసుకుంటాం? పోలీస్ అంటే భయం. హెల్మెట్ వేసుకోకపోయినా పోలీసు ముందున్నా కూడా వెళ్తా ఉంటేనే పోలీసు ఏమంటాడు, ఎరా నన్ను చూసి కూడా నువ్వు. భయపడకపోతే శిక్ష పెరుగుతుంది, శాపం పెరుగుతుంది. దేవునికి భయపడి మన ప్రవర్తన మార్చుకోవాలి. 10వ వచనం, నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి, ఆ అప్పు పుచ్చుకొనకుందము. అప్పుగా ఇచ్చాం, కానీ అప్పుని మళ్ళీ మేం చేయం. బా రైట్. అంటే నెహెమ్యాకు ఏమంటున్నాడంటే, నేను కూడా అప్పు ఇచ్చానయ్యా, మా బంధువులు అప్పిచ్చారు, కానీ మేమేం చేయలేదు, తిరిగి తీసుకోలేదు. అంటే నెహెమ్యా తాను మాత్రమే కాదు, తన బంధువుల్ని కూడా ఒక డిసిప్లిన్లో పెంచాడు. నా బంధువులు కూడా అప్పు తీసుకోలేదు. అంటే నెహెమ్యా తన బంధువుల్లో కూడా ఎలా ఉన్నాడు, తన బంధువుల్ని కూడా మార్చాడు. తన బంధువులు కూడా తనలాగే ఉండేటట్లు, తన బంధువులు తనలాగే ఆలోచించేటట్లు చేశాడు. రైట్. ఆ అప్పు పుచ్చుకొనకుందుము. ఈ దినములోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, వారి ఇండ్లను, వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను, ధాన్యములోను, ద్రాక్ష రసములోను, నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మల్ని బతిమాలుచున్నాను అంటిని. 100వ భాగం అంటే 100%. మీరు ఎంత తీసుకుంటే అంత రిటర్న్ ఇచ్చేయండి. ఏదైతే మీరు లాభంగా చేసుకున్నారో అదంతా రిటర్న్ ఇచ్చేయండి. రైట్. బిజినెస్ మైండ్తో ఏమైతే చేశారో అవన్నీ రిటర్న్ ఇచ్చేయండి. వడ్డీగా ఏవైతే తీసుకున్నారో అదంతా రిటర్న్ ఇచ్చేయండి. 100% రిటర్న్ ఇచ్చేయండి. ఇస్తారా? మాట్లాడలేదు. చర్చికైనా రావడం మానేస్తాం, కానీ ఈయనేంది కొత్త బాగు చేస్తున్నాడు. ఇలాంటి చోట ఎవరుంటారు? అందుకే నన్ను పిలవరు ఎక్కువ మంది పిలవరు. కొంతమందికి నచ్చను కూడా. అవసరం లేదు. రైట్. నెహెమ్యా కూడా తన బంధువులకి అదే నేర్పాడు. ఇప్పుడు సమాజానికి నేర్పుతున్నాడు, యూదులందరికీ నేర్పుతున్నాడు. ఏమని? ఎవరి దగ్గర మీరు వడ్డీకి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏం చేయండి? రిటర్న్ ఇచ్చేయి. 100% రిటర్న్ ఇచ్చేయి. 100% రిటర్న్ ఇచ్చేయి. ఓకే. వాళ్ళు ఇచ్చారా? ఇచ్చుండరా? మనోళ్ళు ఇస్తారా? 12 చూడండి. అందుకు వారు, నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీ కోరము అనిది. వాళ్ళలో ఏమొచ్చింది? చేంజ్. నెహెమ్యా, నువ్వు చెప్పినట్లుగానే మేము ఇస్తాం, కానీ రిటర్న్ ఏమీ ఆశించం. అంతటి నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించితని. మళ్ళీ ఏమైనా మిస్ అవుతారు వీళ్ళు? ఫస్ట్ ప్రమాణం తీసుకో. అంటే ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి ఏం చేయాలి? ప్రమాణం చేయాలి. పాత నిబంధనలో చెప్పిన ప్రతి మాటకి ప్రమాణం చేయాలి. ప్రతిదానికి ప్రామిస్, ప్రతిదానికి ప్రూఫ్, ప్రతిదానికి నోటు, విట్నెస్ ఉండాలి. అందుకే పెళ్ళేటప్పుడు కూడా ఏం చేపిస్తాం? ప్రమాణాలు చేపిస్తాం. ఎక్కడ మర్చిపోతారో చెప్పి వీడియో రికార్డ్. ఆ వీడియో గాడు అవన్నీ కట్ చేసేవాడు, మిగతావి చేస్తూ ఉంటాడు. ఇవి రికార్డ్ చేయరంటే తినేది రికార్డ్ చేస్తూ ఉంటాడు. అది ఎక్కువ పెట్టుంటాడు. కొన్ని పెళ్ళిలో క్యాసెట్లు ముందు చూసేవాళ్ళు అనమాట. ప్రమాణాన్ని కట్ చేస్తూ ఉంటాడు. తినేది మాత్రం లైన్గా అందరినీ తీస్తాడు. మరి ప్రమాణాలు ఏవిరా రికార్డ్ చేసి, పెళ్ళి రికార్డ్ ఏదిరా అంటే వీడియో వాడికి చెప్పాలి, రే పెళ్ళి అంత అది కూడా ఉండాలి. ఇది వాళ్ళు ప్రమాణాలు చేసుకుంటారు కదా ఇద్దరు, అది రికార్డ్ అవ్వాలి.
రేపు ఏమైనా గొడవలు వచ్చినప్పుడు చూపించుకోవాలి ఒకరు, చూడు నువ్వు ప్రమాణం చేసావు ఆ రోజు, నువ్వు ఇలా ప్రమాణం చేసావు. ప్రమాణాలు, సాక్ష్యాలు చాలా ముఖ్యం. అందుకే ఏదైనా మనం దేవునికి చేయాలనుకున్నప్పుడు ప్రమాణం చేసుకోవాలి. దేవా, నేను ఇలా కమిట్ అయ్యాను, అది నెరవేరేటట్లు, అది నేను నెరవేర్చేటట్లు రైట్ నాకు శక్తిని, బలాన్ని రైట్ నీ ఎదుట ప్రమాణం చేస్తున్నాను, తప్పకుండా నేను ఇది చేస్తాను. దేవా, నేను చర్చ్ బిల్డింగ్ కోసం 1,00,000 రూపాయలు ఇస్తాను అని ప్రమాణం చేస్తున్నాను. ఏదో తిప్పలు పడి ఏం చేయాలన్నమాట, తీసుకొచ్చి ఇచ్చేయాలంతే. అంతే. మనం ఏమైతే ప్రమాణం చేస్తామో దాన్ని నెరవేర్చాలి. నెరవేర్చడం కోసం మనం ఏం చేయాలి? ప్రమాణం చేయాలి. కొంతమంది గాల్లో చెప్తారు, దానికి ఎప్పుడు స్టార్ట్ ఎప్పుడు ఎండింగ్ అని తెలియదు. రైట్. సో నెహెమ్యా వాళ్ళ చేత ఏం చేస్తాడనమాట? ప్రమాణం చేయిస్తున్నాడు. 13 మరియు నేను నా ఒడిని దులిపి, ఒక డెమో చూపిస్తున్నాడు నెహెమ్యా. ఏంటంట? ఒడిని ఏం చేస్తాడంట? దులిపాడంట. ఒడి అంటే యాజకులు ఇక్కడ ఫ్రంట్లో ఒక బ్యాగ్ లాగా ఉంటుందన్నమాట. ఒడి ఏదన్నా వస్తే దాంట్లో ఏం చేస్తారన్నమాట, గుర్తుందా? ఒడి ఇలా కట్టుకొని ఉంటారు, జోబులాగా అన్నమాట. ఇప్పుడన్నా ఇటు వచ్చే ఇది ఒడి. యాక్చువల్లీ మనం జేబు అంటాం కదా, జేబు యాక్చువల్లీ ఒడి. పూర్వకాలంలో జోబులు ఉండేవి కాదు, ఇలాంటి బట్టలు ఉండేవి కాదు. అప్పుడు ఏదన్నా పెట్టుకోవాలన్నా, ఎవరన్నా ఏదన్నా ఇచ్చింది పెట్టుకోవాలన్నా కూడా ఒడి ఉండేది. జాలే ఒడి. జాలంటే ఇలా వేస్తాం. ఒడి అనేది బట్టలకే ఉంటుంది. సో అప్పుడు ఇలా ఒడి ఉంటుంది అన్నమాట. ఎవరన్నా ఇస్తే ఇప్పుడు నెహెమ్యా ఏం చేస్తాడంటే ఆ ఒడిని తీసి ఆ ఒడిని దులిపాడు. ఒక డెమో. ఏంటి ఆ డెమో? నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతి వానిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు ఉండునట్లు దులిపివేయును. ఎవరైనా ఈ ప్రమాణమును నెరవేర్చకపోతే దేవుడు ఏం చేస్తాడంట? వానిని ఇలాగే దులిపివేస్తాడు. కొన్నిసార్లు మనం దులిపేరా అంటారు కదా, కొన్నిసార్లు కడిగి దులిపేయనంటాం మనం. దేవుడు ఏం చేస్తాడంట? దులుపుతాడట నిన్ను. ప్రమాణమును నెరవేర్చకపోతే దేవుడు నిన్ను దులిపేస్తాడు. ఇటువలే వాడు దులిపి వేయబడి ఏమీ లేనివాడుగా చేయబడునుగాక అని చెప్పగా, ఏమీ లేకుండా చేస్తాడు దేవుడు. నీకు జీరో ఉంచుతాడు. నీకు ఇల్లు ఉండదు, నీ భార్య ఉండదు, నీ పిల్లలు ఉండదు, సింగిల్ అయిపోతావు, ఒక్కడివి. కొంతమంది లోకంలో అబ్బా ఈ భార్య పిల్లలు ఇవేవి లేకుండా సింగిల్గా ఉండడం బ్యాచులర్ లైఫ్ బెటర్ రా అని అనుకునే వాళ్ళు ఉన్నారు. బ్యాచులర్ లైఫ్ బెటర్ కాదు, శాపమది. ఫ్యామిలీ లేనోడు కుటుంబం లేనోడు బ్లెస్సడా శాపగ్రస్తుడా? శాపగ్రస్తుడు, ఏమీ లేనోడు. అందుకే దేవుడు ఏకాకులను సంసారులుగా చేయువాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. రైట్. అందరిని విడిచిపెట్టి ఒంటరిగా ఉంటే అది మంచిది అనుకుంటున్నావా? శాపది. జనులందరూ, సమాజకులందరూ అలాగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ ఈ మాట చొప్పుననే జరిగించిరి. అంటే జనులందరూ ఒప్పుకున్నారా? ఎస్. సమాజకులందరూ ఎస్ ఒప్పుకున్నారు. అంటే ఒక నెహెమ్యా చెప్పగానే అందరూ ఏం చేశారనమాట? అంగీకరించారు. ఈరోజు సువార్తికుడు చెప్తే వినే పరిస్థితులు ఉందా? సువార్తికుడు ఏదని చెప్పినప్పుడు వినాలి. దేవుడు నియమించాడు కొంతమందిని సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి. దేవుడు కొందరిని అపోస్తులను గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని ఉపదేశకులను గాను నియమించెను. రైట్. అలాగే ప్రతి సంఘానికి సువార్తికుడు నియమించబడ్డాడు. ఆ సువార్తికుడు యొక్క డైరెక్షన్లో వెళ్ళాలి. చెప్పినప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అక్కడున్న వాళ్ళు నెహెమ్యా కంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారా?
నెహెమ్యా కంటే వయసులో పెద్దోళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఏం చేశారు? నెహెమ్యా నువ్వేం చెప్తున్నావో ఓకేనయ్యా. అలాంటి లీడర్ ఫ్యామిలీలో ఉండాలి, సంఘంలో ఉండాలి. ఓకే, తర్వాత 14, మరియు నేను యూదా దేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరము వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకొనలేదు. అధికారికి రావలసిన సొమ్మును నేనేం చేయలేదు అంటే జీతం కూడా తీసుకోలేదు. ఎవరు? నెహెమ్యా. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షరసమును 40 తులముల వెండిని తీసుకునుచు వచ్చిరి. నెహెమ్యా కంటే ముందున్న అధికారులు బాగా తీసుకుంటారు. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. అంటే సువార్థికుడికి భయం ఉండాలి, దేవునికి సంబంధించిన డబ్బు మీద భయం ఉండాలి. అందుకే చర్చికి సంబంధించిన ఫైనాన్స్ ఏదైతే ఉందో అది బ్యాంకులో ఎందుకు పెడతామంటే సువార్థికునికి దురాశ రాకుండా ఉండడానికి. దాని మీద ఒక బెంగళూరులో అడ్మినిస్ట్రేషన్, బెంగళూరు క్రీస్తు సంఘంలో అన్ని చర్చిలకి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. చందా అంతా ఎక్కడికి వెళ్తుంది? బ్యాంక్ అకౌంట్కి వెళ్తుంది. అక్కడి నుండి సువార్థికునికి జీతం ఇస్తారు. నాకు కూడా జీతం ఇస్తున్నా. మీరు వేరే చోటుకి వెళ్ళి చూడండి కావాలంటే, కొన్ని ఊళ్ళకి వెళ్ళి క్రీస్తు సంఘాలనే పోయి చూడండి. చాలా చర్చిలకి ఏం లేవు, బ్యాంక్ అకౌంట్లు లేవు, చర్చిలకి బ్యాంక్ అకౌంట్ లేవు. అంతా ప్రీచరే తీసుకొని ఖర్చు పెడతా ఉంటాడు మీటింగ్లకి, కానీ అంతా ప్రీచరే. దేవుని భయం, ఎందుకంటే ఫైనాన్స్ ఈవెన్ ప్రీచర్ని కూడా చెడిపేస్తుంది. ఓకే, ఒకప్పుడు దేవుని పేరు చెప్పి ఏదైతే మనం తెచ్చుకుంటామో దాన్ని కరెక్ట్గా ఖర్చు పెట్టాలి. కొన్ని బిజినెస్లోకి వెళ్ళినా లేదా ఇంకా దేంట్లోకి వెళ్ళినా, నేను ఆర్ఫనేజ్ హోమ్లో పెరిగాను. ఆర్ఫనేజ్ హోమ్స్ అడ్డం పెట్టుకుని కూడా కొంతమంది డబ్బు సంపాదించాలి. తల్లిదండ్రులు బతికుంటారు, తల్లిదండ్రులు చచ్చిపోయారని చూపించి కూడా డబ్బులు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అంత ఓవర్గా వెళ్ళకూడదు. ఫైనాన్స్ అంత డేంజర్. విధవరాండ్రకని వచ్చేది పెన్షన్ 200 300 వస్తే 100 రూపాయలు వీళ్ళకి ఇచ్చేవాళ్ళు, 200 వీళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అంత పోతా ఉంది, ఫారిన్ మనీ అంతా పోతుంది. ఇప్పుడు ఎవరు ఫారినర్స్, ఇండియన్స్ మీద నమ్మకం పోయింది. ఇండియన్స్ మీద నమ్మకం లేదు. ఈ ఇండియన్స్ అందరూ కూడా డబ్బు కోసం దేవుని పని చేస్తారని చెప్పి వాళ్ళు కూడా అసలు ఏమి చేయట్లేదు. ఇప్పుడు కొత్తగా స్పాన్సర్ రావాలంటే చాలా కష్టం. అమెరికన్ సపోర్ట్ రావాలంటే చాలా కష్టం, దొరకదు. ఓకే, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకదు. అలా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి మీలో ఎవరైనా ప్రశాంత్ బ్రదర్కి ఏమి వారికి సపోర్ట్ అవుతుందని అనుకుంటే పొరపాటు. కానీ ఫ్రెండ్స్గా మాట్లాడతాం, ఫారినర్స్ ఎవరైనా వచ్చారనుకో మాట్లాడతాం. వాళ్ళకి తెలుసు కాబట్టి బ్రదర్ ఎలా ఉన్నారా, మన వాళ్ళకి ఏంటంటే ఈయన ఒక ఫారినర్ కలిసి మాట్లాడంటే అయిపోయా, ఈయనకేదో వస్తుంది అందుకే ఈయన తిరుగుతున్నాడు. ఒకసారి ఒక అతను వచ్చాడు ఫారినర్, అతన్ని తీసుకెళ్ళాను. డీజిల్ నేను కొట్టించాను, బ్రేక్ఫాస్ట్ నేనే తినిపించాను. ఆయన వెళ్ళేంతవరకు నాదే ఖర్చు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆయన కట్టాడు బిల్లు, ప్రశాంత్కి ఇంకేం వచ్చేది, నా ఖర్చు అయింది. పోయిందా నా కాలం అంతా. ఈ కాలంలో కూడా నెక్స్ట్ నేను బైబిల్ ట్రైనింగ్ ఇస్తాను, సువార్థికులకి ట్రైనింగ్ ఇస్తాను. ప్రతి సువార్థికులకి అదే చెప్తున్నాను. మేము నో సపోర్ట్, ఫారిన్ సపోర్ట్ ఉంటుంది. ఉద్యోగం చేసుకుంటూనే, ఒకప్పుడైతే నా చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి బైబిల్ స్కూల్స్కి ఎందుకు వచ్చేవాళ్ళంటే నా ఫారిన్ సపోర్ట్ ఇస్తారని చెప్పి వచ్చేవాళ్ళంటే,
ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అలా లేదు. కాకినాడ, రాజమండ్రి అటువైపు కొంత ఉంది. సొలమికి తెలిసి ఉంటుంది, రంపచోడవరం ఆ ఏరియాలో కొంతమందికి ఎంత వాళ్ళు ఇస్తే మహా అయితే 3,000 లేదా 5,000 ఇస్తారు సపోర్ట్. దానికి ఇచ్చిన వాళ్ళకి బాప్తిజాలు ఇస్తూ ఉంటారు. ఆ ఫారినర్స్ వచ్చినప్పుడు ఇచ్చిన వాళ్ళకి బాప్తిజాలు ఇచ్చేసి ఇన్ని బాప్తిజాలు ఇచ్చేవాళ్ళకి గొప్పగా చెప్పకుండా. ఏది 5,000కి ఉద్యోగం చేసుకుంటే వాడు 10,000 20,000 సంపాదిస్తాడు నార్మల్ కూలి పనికి వెళ్ళినా. అంటే అది మీకు అవసరం లేదు, ప్రీచర్స్కి అవసరం. అది యాక్చువల్లీ ప్రీచర్స్కి అయితే డిఫరెంట్గా చెప్పేవాళ్ళు. రైట్. డబ్బు కోసమో సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఏదో రిచ్ మ్యాన్ అవ్వాలనో ప్రీచర్స్గా అవ్వకూడదు, ప్రీచర్స్కి రాకూడదు. నెహెమ్యా దేవునికి భయపడి స్వలాభం కోసం ఏది చేయలేదు. స్వలాభం కోసం ఏది చేయలేదు. తనకు వచ్చిన జీతాన్ని కూడా తీసుకోలేదు. యాక్చువల్లీ ఆయనకే ఉంది, అధికారం ఉంది, కానీ 16 అందుకే అయితే దేవుని భయము చేత నేను ఆలోచన చేయలేదు. ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయుచూ వచ్చిరి. భూమి సంపాదించుకున్న వారము కాము. ఏం సంపాదించుకోలేదంట? అంటే ఈ టైంలో భూములు కొనలేదు మేము ఎవరం. నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్యజనుల నుండి వచ్చిన వారుగాక యూదులు అధికారులు 150 మంది కూర్చుని ఉండిరి. నా భోజనపు బల్ల యొద్ద ఎంతమంది కూర్చున్నారంట? 150 మంది కూర్చుండిరి. అంటే నెహెమ్యా భోజనం చేసేటప్పుడు 150 మంది ఉన్నారా? అంటే తను ఒక్కడే భోజనం చేసేవాడు కాదు. తాను ఏమి తిన్నా కూడా ఏం చేస్తాడు అనమాట, అందరితో కలిసి తింటాడు, అందరితో షేర్ చేసుకొని తింటాడు. ఓకే. ఇప్పుడు మనం ఏమైనా తినాలనుకోండి, దాచిపెట్టుకొని తినాలా, అందరితో కలిసి తినాలా? కొంతమందికి చాలా చెడు బుద్ధి ఉంటుంది, ఎవరికి ఎక్కువ దాపెట్టుకొని కొంచెం కొంచెం తిని అది ముగ్గాసును వచ్చిన దాన్ని అని ఉప్పు కూడా తినే వాళ్ళు ఉంటారు. ఏదన్నా ఉంటే అది తిని షేర్ చేసి పంచుకొని గిన్నె కడిగి పెట్టేయి. 3 రోజులు 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తింటారు. సర్దిది భలే ఉంటుంది అని. ఏదైతే ఉందో ధారాళంగా పెట్టు, దాపెట్టుకుని తినొద్దు, ధారాళంగా తిను, ధారాళంగా పట్టించు. లక్కీగా మన సంఘంలో ఎవరికి లేదు ఆ బుద్ధి అనిపిస్తుంది, ఎవరిని చూడలేదు నేను. అలా తయారు కూడా అవ్వద్దు, దాపెట్టుకుని తినటం. రైట్. కొన్నిసార్లు గెస్ట్లను చూడకుండా సర్దిది గెస్ట్లు పెట్టి ఫ్రెష్ ఇల్లు తినేస్తారు. రైట్. చాలా దారుణం ఉంటారు, భయంకరమైన మనుషులు చూశాను బాబోయ్. నేను కొన్ని సర్దివి పాచిపోయినా కూడా తిన్నాను, పెట్టారు. మేము ఆటలాడుతూ ఉంటే మొత్తం ఫ్రెండ్స్ ఉంటే ఒక ముసలివాడు, రానాయనా అన్నం తిందు రానాయన, ఎప్పుడు ఈ ముసలిది ఇంత ప్రేమ పిలవదే, ఏంది ముసలిది ఇలా పిలుతుంది అనుకొని మేము వెళ్ళిన తర్వాత పెట్టి మాకు గిన్నెలు పెట్టి అన్నం పెట్టింది. అన్నం పెడితే మొత్తం పిస అంటుంది, అన్నం పాచిపోయింది. దాన్ని పడేయడం మనిషి లేక మాకు పెట్టింది. మేమందరం ఒకరి మాకు ఏం చేయాలరా, తినేసాం అట్లా పడేయలేక. అంటే నిన్ననే పెట్టిండొచ్చుగా. అంటే వాళ్ళ కడుపులని నిండాక కూడా పెట్టడానికి మనసు లేక, అమ్మ పాచిపోయింది ఇది, అప్పుడు ఇచ్చేద్దాంలే. పాచిపోయేంత వరకు నీకు, అంటే ఇప్పుడు అది పాచిపోయాక నీకు అక్కర్లేదని చెప్పి నువ్వేం చేస్తున్నావు? ఆ స్టేజ్కి వెళ్ళొద్దండి ఎవరు. నెహెమ్యా భోజనం కూర్చుంటే 150 మంది కూర్చునేవాళ్ళు అంట. 150 మంది కూర్చునేవాళ్ళు భోజనం బల దగ్గర. అంటే అందరికి పెట్టి తినేవాడా, ఎవరికి పెట్టకుండా తినేవాడా? అందరికి పెట్టి తినేవాడు. తర్వాత
18. అందుకే మన గృహ కూడికల్లో కూడా అన్నం పెట్టాల్సి వస్తుందని కొంతమంది గృహ కూడికలు పెట్టరు, ఇంట్లో ప్రార్థనలు పెట్టుకోరు. ఎక్కడ పెట్టాల్సి వస్తుందో, ఎక్కడ పిలిచిన కానికి ఇవ్వాల్సి వస్తుందో. నేను కొంచెం కానికి ఇవ్వకపోయినా పర్లేదు, ప్రార్థన కూడిక పెట్టుకోండి, వచ్చిన వాళ్ళకి పచ్చడి మెతుకులు ఏదో ఒకటి వేసి పెట్టండి, అంతే కదా. ఇదే చేయాలని ఏం లేదు. రైట్. ఇప్పుడు బిర్యానీ అవి ఇవి చేయాలంటే ఎక్కువ, ఇది సింపుల్గానే చేసుకుందాం. ఓ తెల్లన్నం పప్పుచారు ఎంత అవుద్ది, దానికి ఓ 20 మందికి తెల్లన్నం, 20 మందికి పప్పుచారు ఎంత అవుద్ది? 5,000 అవుద్దా? 20 మంది అనుకోండి, ఒక కేజీ బియ్యం ఎంతమంది తింటారు? 5 మంది తింటారు. 4 కేజీల బియ్యం, పప్పు 4 కేజీల బ్యాళ్ళు, 1 కేజీ పప్పు ఎంత? 4 కేజీలు పిండి 60 రూపాయలు అనుకోండి, 4 24, 250 రూపాయలు బియ్యం, బ్యాళ్ళు ఎంత? ఓ 100 రూపాయలు అనుకోండి కేజీ, ఓ 500, 600 అయిపోతుంది 20 మందికి భోజనం, అంతే. తర్వాత 18 కదా. నా నిమిత్తము ప్రతి దినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధం చేయబడ్డాడు. ఒక రోజుకి ఎత్తండి, ఎంత? ఒక ఎద్దు 6, అంటే నెహెమ్యా ఒక్కడి తింటాడా? ఒక్కడి తినేది కాదు. అంటే నెహెమ్యా దగ్గర అంతమంది భోంచేసేవాళ్ళు, అందుకే ఒక ఎద్దు 6 గొర్రెలు అనమాట. అంటే ఎద్దు 6 గొర్రెలు, అంతమంది తినేవాళ్ళు, 150 మంది కాక తినేవాళ్ళు. అందరికీ అందాలి కదా భోజనం. గోడ కట్టేటువంటి వాళ్ళందరికీ ఫుడ్ ఎట్లా మరి? అంటే గోడ చిన్న పని పెద్ద పని ఏ తేడా లేకుండా అందరికీ సమానంగా అదే భోజనం అన్నమాట. నెహెమ్యా ఏం తింటే అదే తినేవాడు. నెహెమ్యా ఏది తింటే అదే తినేవాడు. తర్వాత ఇవియుగాక కోళ్ళను 10 రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్ష రసములను సిద్ధము చేసి తిని, ఎద్దు, గొర్రెలు, తర్వాత కోళ్ళు, 3 రకాల మాంసాలు, చికెన్, మటన్, పెద్దది, 3 టైప్స్. ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షించలేదు. ఇలా భోజనము పెట్టాను, రైట్. వాళ్ళ దగ్గర నుంచి సొమ్మును, వాళ్ళ పరిస్థితి బాగలేదు కాబట్టి వాళ్ళకి ఇలాంటి భోజనం పెట్టాను, ఎందుకంటే వాళ్ళు తినలేరు ఇల్లు భోజనం, కాబట్టి నేను పెట్టించాను. ప్లస్ వాళ్ళ దగ్గర సొమ్ము ఆశించలేదు. సొమ్ము ఆశించకుండా వాళ్ళకి శ్రేష్టమైన భోజనం పెట్టాడు. ఎవరు? అంటే తాను ధనవంతుడే. నెహెమ్యా ధనవంతుడు, మంచి రాజు దగ్గర ఫుడ్ టేస్టర్ కదా, మంచి జీతం అన్నీ ఉన్నాయి. కానీ అది తనకే ఉండాలి, నాకే ఉండాలి, నా ఫ్యామిలీకే ఉండాలి, మేము తప్ప ఇంకెవరు తినకూడదనే బుద్ధి ఉన్నాడా నెహెమ్యా? అందరికీ శ్రేష్టమైన భోజనం పెట్టాడు. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు. రైట్. 19, నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి, అంటలేం చేయండి, నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. బా, దేవుణ్ణి డిమాండ్ చేస్తున్నాడా, అడుక్కుంటున్నాడా? డిమాండ్ ఇది. ఏంటి? నేను చేశాను కాబట్టి నువ్వేం చేయి. ఇందాకన్నా కదా మన గివ్ టేక్. నేను ఇచ్చాను, ఇప్పుడు నేను అడుగుతున్నాను. అంటే డిమాండ్ అంటే దాని అర్థం కాన్ఫిడెన్స్గా. ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. అంటే దేవుని యొక్క దృష్టిని, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను, సహాయమును పొందటానికి నెహెమ్యా 100% అర్హుడు. అంటే ఇంక ఏ
ఇది లేదు, ఏ మిస్టేక్ లేదు నెహెమియాలో. ఎంత ధారాళమైన మనసు అనేది, ఎంత ధారాళమైన మనసు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి జీతం ఆశించలేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారో తెలుసుకొని వాళ్ళు పాపం మంచి భోజనం చేసుండరని తెలిసి వాళ్ళందరికీ శ్రేష్టమైన భోజనం పెట్టించి, అంటే నెహెమియా ఏది తనదని అనుకోలేదు, ఇది నాది మాది అని అనుకోలేదు. నెహెమియాతో పాటు బంధువులు కూడా. అలాంటి ఫ్యామిలీ నెహెమియా. రైట్. మన ఫ్యామిలీలో మన పిల్లలు కూడా రేపు అలాగే ఉండాలి. మా మామయ్య గారు చనిపోయారు. ఆయన ప్రతి డిసెంబర్ 25కి తన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ గొప్ప విందు చేసేవాడు. మళ్ళీ వాళ్ళందరికీ బట్టలు పెట్టేవాడు. జనవరి 1కి ఇంట్లో గ్రాండ్గా మొత్తం సంవత్సరానికి ఒకసారి బిర్యానీ చేసి వచ్చిన వర్కర్స్కి అందరికీ బట్టలు పెట్టడం, బిర్యానీ పెట్టడం. ఆ తర్వాత వాళ్ళతో పాటు సువార్థికులు పిలిచి సువార్థికులకి బట్టలు పెట్టేవాడు. మాకు అది చాలా, అది ఫ్యామిలీ పిల్లలందరూ కూడా సపోర్ట్ చేసేవారు. అంటే దేవుడు కొంత అందరికీ ఆ స్థితి లేకపోవచ్చు. ఎవరికైనా ఆ స్థితి ఉన్నప్పుడు దాన్ని చూపిస్తారు వాళ్ళు. అలా చేయడానికి కూడా చిన్న మనసు కాదు, చాలా చాలా పెద్ద మనసు ఉండాలి. చాలా పెద్ద మనసు ఉండాలి. ఓకే. సో 5వ అధ్యాయం ముగిసేసరికి ఈ విషయాలు నేర్చుకుందాం. బాగుందా నెహెమియా? ఎన్ని నేర్చుకోవాలి మనం? నేర్చుకోవడానికి ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. అంటే నెహెమియా యొక్క లైఫ్లో యెరూషలేం గోడలు కట్టాలన్న టార్గెట్, తర్వాత అపోజిషన్. ఆ అపోజిషన్ని కూడా ఏం చేయాలన్నమాట, బ్యాలెన్స్ చేయాలి. దానికి దేవుని సహాయం కావాలి. సో నెహెమియా, యెరూషలేం ప్రజలు, దేవుడు స్టోరీ. దేవుడు ఎంత ఆనందిస్తున్నాడు. నెహెమియా నా పని కోసం ఎంత కష్టపడుతున్నాడు, నెహెమియా నా పని కోసం, యెరూషలేం గోడలు కట్టడం కోసం ఎంత భక్తి కలిగి, ఇలా దేవుడు సంతోషించేటువంటి జీవితం నెహెమియా. అలా మనం కూడా మరి నెహెమియాని చదివిన తర్వాత అక్కడ ఏమైతే నేర్చుకున్నాం దాని అంతటిని కూడా స్పిరిచువల్గా మనం అర్థం చేసుకోవాలి. ఇవి ఇంట్లో మీరు చదివారనుకోండి, మీకు అర్థం కాదు ఇది యాక్చువల్లీ. మీరు మామూలుగా చదివితే అర్థం కాదు. రైట్. ఇప్పుడు మళ్ళీ 5వ అధ్యాయం చదవండి, 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదవండి, ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. రైట్. వచ్చేవారం మిగతా విషయాల్ని ఆలోచిస్తాం. అందరికీ